డెడికేటెడ్ కమిషన్ ఏం చేయాలి? స్పష్టంగా ఈ కులగణన సర్వే ద్వారా వచ్చేటువంటి డేటాను అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి కులాల వారీగా లెక్కలు తీయాలి. వారి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏందనేవి ఆ ఎంపిరికల్ డేటాను అనలైజ్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టి ఎప్పుడైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని స్వీకరించాలి. అభ్యంతరాలు సహేతుకమైతే స్వీకరించి మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆ తర్వాతనే జీవో రిలీజ్ చేసినా, ఆర్డినెన్స్ రిలీజ్ చేసినా, లేకపోతే బిల్లులు పెట్టినా, లేకపోతే ఇంకేది పెట్టినా అమలయ్యేది. ఈరోజు రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది అంటే కారణం ఏంది? వీళ్ళు సహేతుకమైనటువంటి సర్వే చేయలేదు, సహేతుకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వలేదనే కదా. బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధమంటూ ఎవరు రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చిత్రంలో సిఎస్ రామకృష్ణరావు, జితేందర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ప్రధాని మోడీ సమయం ఇస్తే అట వీళ్ళు పోయి ప్రధాని కలుస్తారట. మీరు అడగరా ప్రధాని అపాయింట్మెంటు? మీరు అఖిలపక్ష భేటీ అయినరా? అఖిలపక్షం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ అందరితోటి కలుపుకొని, జనసమితితో సహా కలుపుకొని ఈరోజు ఇక్కడ ఏవైతే రాజకీయ పక్షాలున్నాయో అందరితోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిర్రా మీరు? గతంలో జయలలిత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 1994లో అని చెప్పింది. సో అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఏఐడిఎంకే నేతృత్వంలో, ఏఐడిఎంకే ఆధ్వర్యంలో జయలలిత సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆమె బీజేపీకి సపోర్ట్గా ఉండే, ఎన్డీఏ పక్షంలో ఉండే. అప్పుడు ఏం చేసింది? అన్ని రాజకీయ పక్షాలను పిలిచి డిఎంకేతో పాటు, ఏఐడిఎంకేతో పాటు అన్ని అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తీసుకుపోయి అక్కడే ఉండి 69% రిజర్వేషన్ను పార్లమెంట్లో ఆమోదించుకోగలిగింది. మరి జయలలిత చేసినటువంటి ప్రయత్నంలో కనీసం ఈ సమెత్తు ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేయలేదు. బీసీలను అడుగడుగున మభ్యపెడుతూ, మోసం చేస్తూ, దగా చేస్తూ ఈరోజు పెద్ద కుట్రకు తెరపడ్డాడు రేవంత్ రెడ్డి. ఈరోజు నిన్న మందకృష్ణ గారితో మాట్లాడుతుంటే కొంతమంది వ్యక్తులట, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తును ఉండదు అనే కోణంలో ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. ఈరోజు సింపుల్ ఫండా అండి, ఇలా ఏమీ లేదు, సింపుల్ ఫండా. ఎస్, బరాబర్ నేను చెప్తా ఉన్నాను, ఇలా చేస్తే 100% బీసీ రిజర్వేషన్ అమలయ్యేవి. ఈరోజు మనలాంటి వాళ్ళమే చెప్తున్నాం కదా ఏ విధంగా అమలవుతాయని. అలా కాకుండా ఈరోజు ఎవ్వరు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా కనీసం ఈ బీసీలకు సంబంధించిన అంశంలో బ్యాక్వర్డ్నెస్, బీసీలలో ఎంబీసీలలో సంచార జాతులు వాళ్ళల్లో ఇంతవరకు వార్డు మెంబర్గా అవకాశం రానటువంటి కులాలు దాదాపు 100 కులాలు ఉన్నాయి. వార్డు మెంబర్గా అవకాశం రాని కులాలు 100 కులాలు ఉన్నాయి. ఆ 100 కులాల లెక్కను కనుక ఎంపిరికల్ డేటాను అనలైజ్ చేసి కనుక కోర్టు ముందు సబ్మిట్ చేయగలిగితే 100% ఎంబీసీల వాటా అయింది, ఇక్కడ సంచార జాతుల వాటా అయింది తెలుస్తుంది. కేవలం బీసీలు అంటే ఒక మున్నూరు కాపులో, ఒక పద్మశాలిలో, లేకపోతే ఒక గౌడ్లో, యాదవ్లో, ముదిరాజులో కాదు కదా. బీసీలు అంటే 134 కులాలు. 134 కులాలకు ఈరోజు సమానంగా అవకాశాలు రావాలి కదా. బీసీలలో కేటగిరీస్ ఉపవర్గీకరణ జరగాలి కదా. ఎందుకు జరగలేదు? వాంటెడ్లీ రేవంత్ రెడ్డికి తెలుసు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కదా, కామారెడ్డి డిక్లరేషన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో 42% రిజర్వేషన్ ఇస్తాం, దాంతోపాటు బీసీలకు సంబంధించిన ఉపవర్గీకరణ కూడా చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చాలా స్పష్టంగా ఉంది కదా. ఇంకా చాలా అంశాలు అవి పక్కన పెడదాం, ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. మరి ఎందుకు కులగణన అని చెప్పి కులాల లెక్క చెప్పాలి కదా. ఎందుకు బీసీ లెక్క, ఎస్సీ లెక్క, ఎస్టీ లెక్క, మైనార్టీ లెక్క, ఓసీ లెక్క ఎందుకు చెప్పడం జరిగింది? దీని వెనకాల మతలబేంది? కులగణన అన్నప్పుడు కులాల లెక్క చెప్పాలి కదా. కులగణన సర్వే కులాల వారి లెక్క చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేకపోయింది? డెడికేటెడ్ కమిషన్ ఏం అనలైజ్ చేసింది? కేవలం ఈ బీసీ లెక్క ఎంత, ఎస్సీ లెక్క ఎంత, ఎస్టీ లెక్క ఎంత, ఓసీ లెక్క ఎంత, ఇది ఒక్కటి చెప్తే సరిపోయిందా? అదే నా డెడికేటెడ్ కమిషన్ చేసేది. డెడికేటెడ్ కమిషన్ ఏం చేయాలి? స్పష్టంగా ఈ కులగణన సర్వే ద్వారా వచ్చినటువంటి డేటాను అనలైజ్ చేయాలి.
అనలైజ్ చేసి కులాల వారీగా లెక్కలు తీయాలి, వారి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏందనేవి ఆ ఎంపిరికల్ డేటాను అనలైజ్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టి ఎప్పుడైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని స్వీకరించాలి. అభ్యంతరాలు సహేతుకమైతే స్వీకరించి మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆ తర్వాతనే జీవో రిలీజ్ చేసినా, ఆర్డినెన్స్ రిలీజ్ చేసినా, లేకపోతే బిల్లులు పెట్టినా, లేకపోతే ఇంకేది పెట్టినా అమలయ్యేది. ఈరోజు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది అంటే కారణం ఏంది? వీళ్ళు సహేతుకమైనటువంటి సర్వే చేయలేదు, సహేతుకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వలేదనే కదా ఇదంతా జరుగుతూ ఉంది. దీనంతటికి కారణం కేవలం నిన్న మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, రెడ్లే బీసీలకు ప్రధాన శత్రువులు. ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు మోసగాళ్ళు మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు వంచారు అధికారులు రావడానికి. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమైనది రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశవ్యాప్తంగా బీసీల గురించి మాట్లాడతాడు? ఏమనంటేనేమో కులగణన సర్వే చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, బీసీలకు అవకాశాలు రావాలని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశవ్యాప్తంగా ఓట్లు అడుగుతాడు? మళ్ళా మీరు ఇట్లాంటి మాట తప్పుతున్నారు కాబట్టి అడుగు అడుగున ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడగొడుతున్నారు. ఈ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బొంద పెడుతున్నారు. రేపటి రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుందా? కాంగ్రెస్ కూడా బొంద పెట్టేస్తారు. 100% వాస్తవం ఇదే కనబడతా ఉంది. ఇక్కడ మేము ఆ జీవో రిలీజ్ చేసినాం, ఆర్డినెన్స్ పెట్టినాము, బిల్లులు పెట్టినాము, అడ్జస్ట్ చేసినాం, ఊదరగొట్టు తెలంగాణ మోడల్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున గారు కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి, గతంలో ఇచ్చిన దానికంటే తక్కువ, గతంలో 23% ఉంటే 17% ఇస్తా ఉన్నారు. 17% తోటి బీసీలను అసలు నట్టేట ముంచారు. అసలు మామూలు కాదు, ఊచకోత కోసారు బీసీలను అయితే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు? తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట కదా. అంటే తెలంగాణ మోడల్ ఏంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మేము మోసం చేసినామని చెప్పేసి, వాళ్ళ గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కంటే తక్కువ రిజర్వేషన్లకు ఈరోజు స్థానిక సంస్థలు ఇచ్చామని చెప్పేసి దేశవ్యాప్తంగా చెప్పుకుంటారా? ఏం చేస్తారు మీరు? ఇది జరుగుతున్నటువంటి తంతు మిత్రులారా. 100% బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 100% బీసీల యొక్క వాళ్ళు రెడ్ల ఆధిపత్యంలో బీసీలను బలి చేస్తూ ఉన్నారు. ఇది 100% వాస్తవం. ఇది ఆయన సమయం ఇస్తేట ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్దామట. ఈ పేపర్ స్టేట్మెంట్ కాదు, ఈ పనికి మాలిన పేపర్ స్టేట్మెంట్ కాదు. నిజాయితీగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, బీసీల ప్రేమ ఉంటే ఢిల్లీకి పోయి కూర్చోండి. ఢిల్లీకి పోయి కూర్చొని ఆడ ప్రధాని ఆఫీస్ ముందు కూర్చోండి. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడు? అఖిలపక్షం పోయి కూర్చోండి. ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. పోయి కూర్చోండి, చూద్దాం. బీసీల కోసం గంత త్యాగం చేయలేరా? అంటే ప్రధానమంత్రి మీరు పెద్ద పీకుడు పని చేస్తున్నారు అని చెప్పేసి మీకోసం సమయం ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ప్రధాని కలిసి వినతి పత్రం ఇవ్వాలట. ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పోయి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖలు రాసాం. పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావించండి. నిర్ణీత ఫార్మాట్లో సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం. రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్న బీజేపీ ఎంపీలు, బీఆర్ఎస్ మజ్లిస్ ఎంపీల గైర్హాజరట. అసలు బీఆర్ఎస్కి ఎంపీలు ఎవరున్నాడు? ఎవరు లేడు. ఇదొక లెక్క, ఇదొక కథ. సో మొత్తానికి అయితే ఇది జరుగుతూ ఉన్నటువంటి విషయం అయితే కనబడతా ఉంది మిత్రులారా.